టైం మార్నింగ్ 4:36 అవుతుంది. ఫ్యామిలీ మొత్తం ట్రిప్ ప్లాన్ చేస్తే లేచి రెడీ అయ్యాను. ఇక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనమైతే మదనపల్లికి అయితే చేరుకున్నాం. మదనపల్లి దాటేశాక అంగల్లో టిఫిన్ కి అయితే ఆగామన్నమాట. నేనైతే ఒక మసాలా దోశ అయితే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక కార్ లో మనం ఒక యాపిల్ అయితే తినేసాం. అలా వ్యూ చూసుకొని ఒక యాపిల్ తింటుంటే మస్తుంది. మా స్వీటీ పాప మార్నింగ్ నుంచి వామిట్ చేసి నిద్ర లేక మళ్ళీ లేచి కాసేపు అయితే ఆడుకుంది. మీలో ఎంతమంది కడప దగ్గర బెల్లం పాల్కోవని టేస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇదే పాల్కోవ దొరికే ఊరు. లైన్ కు మనకైతే అంగళ్ళు అయితే ఉంటాయన్నమాట. ఇక ఫైనల్లీ మన చేతికి బెల్లం పాల్కోవ అయితే వచ్చేసింది. అలా జర్నీ సాగిస్తూ బెల్లం పాల్కోవని ఒక స్పూన్ అయితే తిన్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అన్నమాట ఒక బాక్స్. ఇక మనం కడపకైతే బయలుదేరుతున్నాం. ఈ కొండలు చూస్తుంటే నాకు అచ్చం తిరుమల కొండలే గుర్తొస్తున్నాయి. ఇక కడప బైపాస్ లో వెళ్లి మనమైతే మైదాకూరు అనే ఊరికైతే చేరుకున్నాము. కార్ దిగడం లేదో ఇలా ఎండలు అయితే బగబగ మండుతున్నాయి. ఇక పక్కనే కొబ్బరి బొండాలు ఉంటే అందరం ఒకటైతే తీసుకున్నాము. మా వడ్డీ బ్రోకి వీడియో తీస్తున్నాను అంటే చూడండి ఎంత స్టైల్ గా తాగుతున్నాడో. ఇక నేను ఒక బోండం అయితే తాగేసా. అయినా కూడా నాకు వేడి అయితే చల్లారలేదు. మేము వెళ్ళిన ప్లేసెస్ అన్ని పుణ్యక్షేత్రాలు. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్కటే చూపిస్తా వస్తాను. సోదరా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి కోసం.